నమస్తే అన్న ముప్పటి రాజు గారు. నమస్కారం అండి. ఆ, అన్న అంటే ఎట్లా చూస్తారు నిన్న వచ్చిన కోర్టు తీర్పు కానీ బెయిల్ విషయంలో హోల్డ్ చేయడం కానీ ఇంకా కొన్ని కేసులు ఇన్వాల్వ్ చేయడం కానీ ఎట్లా చూస్తారు మీ నాయకుడి మీద? అందరికీ నమస్కారాలండి. యాక్చువల్గా ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. నిన్న జరిగినటువంటి వాదోపవాదంలో చంద్రబాబు గారి పక్షాన్ని వాదించినటువంటి సాల్వే గారు కానీ, లూథ్రా గారు కానీ వెరీ స్టాండర్డ్గా అసలు జరిగినటువంటి విషయంలో మొట్టమొదటిగా 17A గురించి వాళ్ళు వాదించడం జరిగింది. ఓకే. 17A 2018 నుంచి ఇంప్లిమెంటేషన్లో ఉన్నప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రిని, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేప్పుడు మినిమమ్ మినిమమ్ ప్రికాషన్స్ అనేవి తీసుకోకుండా వారు అరెస్ట్ చేయడం అనేది మొట్టమొదటిగా తప్పు అనే దాని మీద నిన్న వాదోపవాదనలు జరిగాయి, మనందరికీ విదితమే. అయితే ఇక్కడ వాళ్ళు చేసినటువంటి అరెస్టే కరెక్ట్ కాదు అన్నప్పుడు ఆ కేసు అసలు నిలబడదు అనే విషయం జగమెరిగిన సత్యం, అందరికీ తెలుస్తూనే ఉంది. అయితే దాని మీద జరిగినప్పుడు వారు చెప్పినటువంటి అంటే ఎవరైతే జగన్ గారి యొక్క లాయర్లు ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటి వాదన చూసినప్పుడు హాస్యాస్పదంగా ఉంది. ఎలా అంటే మేము 2018 నుంచి కూడా మేము ఈ కేసు మీద వర్క్ చేస్తున్నాము కాబట్టి మేము దాన్ని కంటిన్యూ చేశాము అని చెప్పడం అనేది, అంత నిస్సిగ్గుగా చెప్పడం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు ఫైల్ చేసినటువంటి కేసు 2021 అయితే 2018లో జరిగినటువంటి అమెండ్మెంట్ 17Aని ఇంప్లిమెంట్ చేయకపోవడం అనేది మొదటగా వారు చేసినటువంటి తప్పని, ఖచ్చితంగా దాన్ని బేస్ చేసుకుని ఈ కేసు కొట్టివేయబడుతుందని చెప్పేసి అని వాళ్ళకి నమ్మకం వచ్చి మళ్ళీ ఇంకొక కొత్త కేసులు వెతుక్కుంటూ ఉన్నారు. ఈ కొత్త కేసులు వెతుక్కుంటూ ఫైబర్ గ్రిడ్ అంటారు కాసేపు, ఫైబర్ నెట్ అంటారు కాసేపు, అవుటర్ రింగ్ రోడ్ అని చెప్పేసి అంటారు కొద్దిసేపు, ఇలాగా లేదు అమరావతి భూములు అని చెప్పేసి అంటారు. ఒక్క విషయం నేను క్లారిటీగా చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఇంతకు ముందు మాట్లాడిన ఎవరికైనా కానీ వారు కేవలము కక్షపూరితమైనటువంటి చర్య తప్ప ఇంకొకటి కాదని చెప్పేసి అని మీ అందరికి అర్థమవుతుంది. ప్రజలు అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. నిన్నటి వరకు ఇన్ని కోట్లు దొబ్బేశారు, ఇన్ని కోట్లు అవినీతి చేసేశారు, ప్రజల సొమ్ము దోచేశారు అని చెప్పేసి వాళ్ళు వాగిన వాళ్ళు ఇప్పుడేమంటున్నారు, ఇమ్మీడియట్ గా ఇంకొక కేసుకి పీటీ అప్లై చేయడం మొదలు పెట్టారు, ఇంకో కేసును తీసుకురావడం మొదలు పెట్టారు. అంటే వీళ్ళు వేసేటువంటి ప్రతి కేసుకి బేస్ లేదన్న విషయం అక్కడ అర్థమవుతుంది. ఇది నేను ఖచ్చితంగా మీకు చెప్పగలుగుతాను. మూడోది ఏంటంటే డీజేటెక్ ఎండి కానీ లేదంటే సిమెంట్స్ ఎండి కానీ వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఆధారాలతో సహా మాట్లాడారు కదా మీ తరపు నుంచి. మరి ఎందుకు ఈవెంట్ కన్సిడర్ చేయట్లేదు కోర్టు అంటారు? ఎందుకు కన్సిడర్ చేయట్లేదు అంటే ఇక్కడ మీకు నేను చాలా క్లియర్ గా చెప్తాను. ఇప్పుడు సిమెంట్స్ కమిటీ మాజీ ఎవరైతే ఎండి ఉన్నారో సుమన్ బోధు చాలా క్లారిటీగా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. విడుదల చేసినటువంటి 371 కోట్లని ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేశారో కూడా చెప్పడం జరిగింది. అలాగే డిజైన్ టెక్ వాళ్ళు కూడా ఆల్రెడీ మా దగ్గర మేము పెట్టినటువంటి ఇంప్లిమెంటేషన్ అంతా కూడా వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. కేవలం ఇది కక్షపూరిత చర్య అనడానికి నిదర్శనమే మొత్తం 6 క్లస్టర్స్ 40 సెంటర్స్. ప్రతి సెంటరు ఎంటైర్ ఇండియాలో ఇచ్చాపురం దగ్గర నుంచి అనంతపురం వరకు అన్ని సెంటర్స్ లో పాలిటెక్నికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీల్లో మనకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ రన్ అవుతూ ఉన్నాయి. రన్ అవుతున్నప్పుడు ఎక్విప్మెంట్ అంతా కూడా అక్కడ పూల్ చేయడం జరిగింది. ఎక్విప్మెంట్ ఇచ్చిన వాళ్ళు ఫ్రీగా ఇస్తారండి? మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానేనండి. ఒకవేళ వస్తువు కొనడం మాఫీ జరిగింది, ఎక్కడ సెల్ కంపెనీస్ పంపించారు అని చెప్పేసి అంటున్నారు. నేను ఒక కార్యక్రమం చేస్తున్నాను అనుకుందామండి, మా ఇంట్లోనే ఒక లేబర్ వచ్చి పనిచేస్తా ఉన్నారు, కార్మికులు పనిచేస్తా ఉన్నారు. కార్మికులకి డబ్బులు ఆ రోజుకి ఇవ్వాలా ఇవ్వకూడదా? ఇవ్వకుండా ఫ్రీగా పనిచేసేటువంటి కార్మికులు ఉన్నారా? లేరు కదండి. ఖచ్చితంగా వాళ్ళకైతే పేమెంట్ చేయాలి కదా. అంటే ఇన్ని సెంటర్స్ లో వర్క్ చేసినటువంటి కార్మికులకి ఇచ్చినట్టు వేతనాలు ఎక్కడి నుంచి తెచ్చి ఇచ్చారండి? 371 కోట్లు ఖర్చు పెట్టేసుకున్నారు, మీకు సెల్ కంపెనీస్ పంపించేశారు, దుర్మార్గం చేసేసారు అని చెప్పేసి అందరూ అన్నారు. సరే, నేను ఎక్కడి వరకు చెప్పను, జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్. ఒక డే వైజ్ లేబర్ వర్క్ చేయడానికి వస్తే అతనికి పే చేయవలసినటువంటి అమౌంట్, ఒక సెంటర్ లో వర్క్ చేయడానికి ఎంతమంది లేబర్ వర్క్ చేస్తుంటారు? 40 సెంటర్లు, 6 క్లస్టర్స్. చిన్న ఎగ్జాంపుల్ అండి, ఏమీ లేదు. వాళ్ళు ఏంటంటే కేవలము ఎలక్షన్ స్టంట్ సార్ ఇదంతా.
ఏమీ లేదు. వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఇక్కడ జరుగుతున్నటువంటి యువగళం యొక్క ప్రభావం ఎంత ఉందో, అలాగే ఇక్కడ జరుగుతున్న ఇది మా అధినాయకులు ఇది ప్రాజెక్టుల మీద నీరు అదే ప్రాజెక్టుల మీద పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద జరుగుతున్నటువంటి యుద్ధంతో ఆటోమేటిక్ గా ప్రజల్లో ఒక రకమైనటువంటి నెగిటివ్ స్టార్ట్ అయింది గవర్నమెంట్ మీద. ఆ నెగిటివ్ ని ఏం చేయాలని ఆలోచిస్తున్న సందర్భంలో ఈయన ఏం చేశారు, చంద్రబాబు గారు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే ప్రోగ్రాం పెట్టి 45 రోజులు కంప్లీట్ గా ప్రజల్లో నాయకులు పెద్దలు అందరూ కూడా వాటర్స్ ని ప్రజల్ని కంప్లీట్ గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళలో ఎడ్యుకేట్ చేయాలనేటువంటి ఒక దృక్పథంతో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేసరికి వెంటనే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు దుర్మార్గపు ఆలోచన వస్తుంది. అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మహాభారతంలో ధర్మరాజు దుర్యోధనుడు ఉన్నాడు. ధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఈ ప్రపంచంలో ధర్మాత్ములు ఎవరయ్యా అంటే నేను తప్ప అందరు ధర్మాత్ములే అని చెప్పాడంట. అదే దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి చెడ్డవారు ఎవరు అని చెప్పేసానంటే నేను తప్ప అందరూ చెడ్డోళ్ళే అన్నారంట. కాబట్టి మనము ఏ ప్రవృత్తిలో ఉంటామో అదే మనకు కనిపిస్తుంది. దాన్ని చూపించడం కోసమే జగన్మోహన్ రెడ్డి అతను ఆల్రెడీ ఒక క్రిమినల్ కాబట్టి, ఆల్రెడీ జైలు జీవితం అనిపించినటువంటి వ్యక్తి కాబట్టి అందరినీ కూడా ఆయనతో పాటు సమానంగా చూడాలనేటువంటి సహద్భావం. అంటే ఒకటండి, ఈ టైంలో నిజంగా ఈ కేసులని పెట్టడం వల్ల అధికార పార్టీకే నష్టం ఉంటుంది ఖచ్చితంగా. అంటే మీకు సింపతి వర్కౌట్ అవుతుంది. ఖచ్చితంగా నష్టం అవుతుంది. ఖచ్చితంగా నష్టం అవుతుంది. ఎందుకంటే జరిగినటువంటి అభివృద్ధి కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. జరిగినటువంటి అభివృద్ధి కళ్ళకు కనిపించడమే కాకుండా ఆ ఉద్యోగాలు పొందినటువంటి కుటుంబాలు ఈ రోజు ప్రత్యక్షంగా బయటకు వచ్చి వాళ్ళ యొక్క విజయాన్ని, వాళ్ళకి జరిగినటువంటి అభివృద్ధిని వారే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే తెలుగుదేశం గవర్నమెంట్ లో 64,400 చిల్లర పిల్లలు ఉద్యోగాలు పొందడం జరిగింది స్కిల్ డెవలప్మెంట్ లో. ఈ 64,000 కుటుంబాలు వారికి తెలియదండి మంచి జరిగిందో చెడు జరిగిందో. ఈ 4,000 కుటుంబాలు ఖచ్చితంగా సాక్ష్యాలే కదండి మాకు. కాబట్టి ఇది జరగడం ఒక పక్షాన తెలుగుదేశం పార్టీకి మంచి జరిగినట్టుగానే మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే అది ఎలాగో బేస్లెస్ కేసు కాబట్టి. అందుకనే మేము అంత ధైర్యంగా బెయిల్ కంటే ముందు క్వాష్ కి మేము అప్లై చేయడం జరిగింది.